ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, శారదమ్మని ఎవరో కత్తితో పొడిచారంట. శారదమ్మ కత్తి పొట్టతో రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే దొరబాబే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. శారద ఇంకా చావలేదా? నేను చంపించాలని చూస్తే రాజీవ్ కాపాడా? మరా రాస్కల్ చచ్చింది అని చెప్పాడు అంటే ఇంకా నేను శారద చావు కోసం ఎదురు చూడాలా? అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అత్తయ్య ఆగో. ఏమిటి అత్తయ్య? ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాను అంటే కుదరదు. నువ్వు చెప్పులేసుకుని గడప దాటాలి అంటే నాకు చెప్పి నా అనుమతి తీసుకోవాలి. నేను ఒప్పుకుంటేనే నువ్వు అడుగు బయట పెట్టాలి. సారీ అత్తయ్య, అమ్మ కండిషన్ సీరియస్ అనేసరికి కొంచెం టెన్షన్లో పరిగెత్తాను. వెళ్ళమంటారా? వెళ్ళు. హాస్పిటల్కి కాదు, లోపలికి. ఏంటత్తయ్య మీరనేది? నాకు ఆకలేస్తోంది, వెళ్ళి వంట చెయ్యి. ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసి వెంటనే వెనక్కి వచ్చేస్తాను. కుదరదు. అలా అనకండి అత్తయ్య, నన్ను నమ్మి నా కోసం వెనక్కి వచ్చిన మనిషి కనీసం వెళ్ళి చూడలేదంటే మా పాపం అత్తయ్య. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. తనింకా చావలేదుగా, అంతగా కావాలి అనుకుంటే చచ్చాక వెళదు గాని ముందు చెప్పిన పని చెయ్యి. అది కాదత్తయ్య. లోపలికి వెళ్ళు. పగకి వారసత్వం తీసుకోవలసిన వాడే తెలియకుండా శత్రువుని కాపాడాడు. ఇకనైనా నీ తండ్రిని నీ చెల్లిని చంపింది శారద అని చెప్పకపోతే జ్యోతిని పెళ్లి చేసుకున్నట్టు ఆ శారదని కాపాడినట్టు ఇంకేం చేస్తాడో. అమ్మా, జ్యోతి విషయం చెప్పిందా? శారద అత్తయ్యని... చాలేరా, జ్యోతి చెప్పింది, మళ్ళీ నువ్వు చెప్పక్కర్లేదు. విన్న సోదే మళ్ళీ మళ్ళీ వినే ఓపిక నాకు లేదు. అసలు అసలు నిన్నెవర్రా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయమని చెప్పింది? ఆఫీస్కు వెళ్లకుండా సమాజ సేవ చేస్తున్నావా? అలా అంటావేంటమ్మా? అత్తయ్య ప్రాణం పోయే పరిస్థితుల్లో స్పృహ లేకుండా పడుంటే చూస్తూ ఎలా వదిలేయాలమ్మా? అది కాక ఒక సాటి మనిషిగానైనా కాపాడకుండా ఎలా ఉంటాను? చాలేరా, పెద్ద సంఘ సంస్కర్తవి బయలుదేరావు. కాపాడితే ఈ సొసైటీ చప్పట్లు కొట్టి నిన్ను అభినందిస్తుందా? సభ పెట్టి సన్మానం చేస్తుందా? అవేవి ఉండవు సరికదా. కాపాడినందుకు నీకు గిఫ్ట్ కింద పోలీసులు నిన్ను రకరకాల ప్రశ్నలతో ఎంక్వైరీ చేస్తారు. అసలు అవసరమా నీకు ఇవన్నీ? ఒక మనిషి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే సన్మానాల కోసం చప్పట్ల కోసం కాపాడతావా అమ్మా? అంతేకాకుండా తను జ్యోతికి బాగా కావాల్సిన మనిషి. వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలా ఉంటారు. పైగా ప్రస్తుతానికి ఆవిడ మన ఇంట్లోనే ఉంటుంది. పోలీసుల ఎంక్వైరీకి భయపడిపోయి కష్టంలో ఉన్న వాళ్ళని రక్షించకపోతే మనం మనుషులు ఎలా అవుతామమ్మా? రాజీవ్,
అడ్డమైన లాజిక్లు నాకు చెప్పకు. నీ బాధ చూడలేక, నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఆ జ్యోతిని కోడలిగా ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నాన్రా. అంతేగాని పక్కనొచ్చిన వాళ్ళని అత్తయ్య అంటాను, దారిన పోయే వాళ్ళని కాపాడతాను అంటే ఊరుకునేదే లేదు. నీ నుంచి ఈ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం ఒకటి చెప్తే నేనిచ్చిన దానికంటే నువ్వు దారుణమైన రియాక్షన్ ఇస్తావు. ఇంతసేపు నాతో ఆర్గ్యూ చేసినందుకు నువ్వు రిగ్రెట్ గా ఫీల్ అవుతావు. ఏంటమ్మా అది? అసలు తనెవరంటే భోజనానికి రండి. వస్తున్నాను, పద. రాజు, నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వచ్చి నువ్వు వచ్చాక నేను చెప్పాల్సింది చెప్తాను. అది కాదమ్మా, నేను చెప్ అమ్మకి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి దొరబాబుకి ఫోన్ చేసి అడుగుదాం. ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? ఒక్క ఫోన్ చేసి వస్తానత్తయ్య. నేనిక్కడ తింటూ ఉంటే దగ్గరుండి వడ్డించకుండా పక్కకి వెళ్ళడం ఏం అలవాటు? ఇక్కడే ఉండి నాకేం కావాలో చూసుకో. వడ్డించేటప్పుడు కన్నీళ్లు పెట్టడం అరిష్టం. ఇంత చిన్న విషయం కూడా తెలీదా నీకు? కాస్త నవ్వుతూ పెట్టు.